హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. సో మీకు ఫోటో చూసి ఎంత క్రేజీగా అనిపించిందో సీరియస్లీ ఈ ప్లాంట్ కూడా అలాంటి క్రేజీ ప్లాంటే అండి. ఎందుకంటే మనము లిటిల్ బిట్ ఆఫ్ కేర్ తీసుకున్నాము అని అంటే ప్లాంట్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది అండ్ చాలా బుషిగా ఉంటుంది. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. సో కొంచెం కేర్ అని చెప్తున్నాను కదా. సో అవేంటంటే బేసిక్గా ఏం చెయ్యాలి అనేది కాదు, ఏం చెయ్యకూడదు అనేది మాత్రమే చెప్తాను. ఎందుకు అని అంటే దీనికోసం మనం పెద్దగా కష్టపడి ఏదో పెద్దగా మనం చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో బేసిక్గా ఏం చేయకూడదు అనేది తెలుసుకున్నాము అని అంటే టర్టిల్ వైన్ని మనం ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీగా మనం పెంచుకోవచ్చు అనమాట. సో తెలుసుకుందామండి. సో టర్టిల్ వైన్కి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ ప్లాంట్ మనకి నర్సరీలో దొరకడము. సో నర్సరీలో ఒకవేళ మీకు కనిపించింది అని అంటే మీరు అసలు విడిచిపెట్టకుండా కంపల్సరీ తెచ్చేసుకోండి. నేనైతే ఇంతవరకు ఏ ప్లాంట్ గురించి కూడా తప్పకుండా తెచ్చుకోండి అని చెప్పలేదు, బట్ దీనికి మాత్రం చెప్తున్నాను. మీకు నర్సరీలో ఎంత చిన్న పాట్లో ఎంత చిన్న ప్లాంట్ దొరికినా కానీ మీరు దాన్ని విడిచిపెట్టకుండా తెచ్చుకోండి. మీరు అసలు రిగ్రెటే ఫీల్ అవ్వరండి. ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఈ ప్లాంట్ వచ్చేసి బేసికలీ సక్యులెంట్ అండి. సో సక్యులెంట్ అనగానే మనకి తక్కువ లీవ్స్, లావుగా ఉండే లీవ్స్, స్లో గ్రోత్ అండ్ తక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరము ఇవన్నీ ఉంటాయి కదా. బట్ టర్టిల్ వైన్ వచ్చేసి దీనికి అలాంటి అవసరాలు ఏమీ లేవు. ఇది బేసికలీ సక్యులెంట్ అని చెప్పుకోవడానికి మాత్రమే. బట్ దీనికి వాటరింగ్ కానీ లేకపోతే దీనికి మనము షేడ్ లొకేషన్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా మనం నార్మల్ ప్లాంట్స్కి ఎలా చేస్తామో అలాగనే చేయాలి. ఈ టర్టిల్ వైన్ ప్లాంట్కి వచ్చేసి వాటరింగ్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. మనకి సాయిల్ అనేది మాయిస్ట్గా ఉంటే ప్లాంట్కి ఇష్టము. సో మనం సాయిల్ మాయిస్ట్గా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఓవర్ వాటరింగ్ అయితే చేయకండి. దీనికి సాయిల్ మాయిస్ట్గా ఉండేలా చూసుకోండి, సాగీగా కాదు. సో మనం టచ్ చేసినప్పుడు చేతికి మనకి ఫింగర్కి మాయిస్ట్ మన చేతికి అనేది తడి అనేది అంటాలన్నమాట మట్టి. సో అలా చూసుకొని మనం వాటరింగ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు కదండి, రూట్ రాట్ వస్తుంది. సో అదే ప్రాబ్లం దీనికి కూడా ఉంటుంది. అదే వాటర్ తక్కువైతే ఎలా అర్థమవుతుంది అని అంటే లోపల నుంచి లీవ్స్ అనేవి క్రిస్పీగా అయిపోయి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. టచ్ చేసినప్పుడు మనకు సౌండ్ వస్తుంది. సో ఏంటంటే మనకి అది లోపల నుంచి ఎండిపోకుంటూ వస్తుంది కదా. సో అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఓకే వాటర్ తక్కువైంది అనేసి మీరు ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒకవేళ వాటర్ తక్కువ అయ్యి ఒకవైపు నుంచి ఎండిపోయింది అనుకుందాము, అప్పుడు కూడా మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మళ్ళీ మీరు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటరింగ్ ఇంక్రీజ్ చేయగానే అది మళ్ళీ రివైవ్ అవుతుంది, మళ్ళీ గ్రీన్గా అవుతుంది, మళ్ళీ హెల్తీగా పెరుగుతుంది. టర్టిల్ వైన్ ప్లాంట్ ఎలా అంటే ప్రాపగేషన్ మనము జస్ట్ ఒక 2 లీవ్స్ దొరికితే దాని త్రూగా కూడా ప్రాపగేట్ అయిపోతుందండి. సో అందుకని ఏంటి అని అంటే టర్టిల్ వైన్ ఎండిపోవడం స్టార్ట్ అవ్వగానే మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది మళ్ళీ రివైవ్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి డైరెక్ట్ సన్లైట్ పడకుండా చూసుకుంటే బెటర్. ఒకవేళ మీరు మార్నింగ్ ఒకవేళ ఈస్ట్ సైడ్ నుంచి ఏమన్నా ఎండ వస్తుంది ఒక 1 అవర్ అని అంటే దట్స్ ఓకే, 1 or 2 hours ఎండ అనేది ఓకే. బట్ ఆఫ్టర్నూన్ సన్ అనేది డైరెక్ట్ పడ్డా కానీ ఈ ప్లాంట్ అనేది ఈ ప్లాంట్కి అది హామ్ చేస్తుంది అనమాట. అంటే ప్లాంట్ అనేది ఎల్లోగా అయిపోవడము, ఎండిపోవడము కూడా జరుగుతుంది. సో అది కూడా ఒకటి కేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా వాటర్ పోయకపోవడము, మళ్ళీ తక్కువగా కూడా పోయకపోవడము, నెక్స్ట్ వచ్చేసి చాలా ఎక్కువ డైరెక్ట్ సన్లైట్ వచ్చే ప్లేస్లో ఉంచకపోవడము, ఇవి మనం చేయకూడని విషయాలు. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి ఎనీ కైండ్ ఆఫ్ సాయిల్లో పెరుగుతుందండి. ఒకవేళ మీ దగ్గర మనం ఇదివరకు చేసుకున్న పాటింగ్ మిక్స్ ఉంది కదా వీడియో, ఆ వీడియోలో మీరు ఆల్రెడీ అలాంటి సాయిల్ ప్రిపేర్ చేసి ఉంటే కనుక అందులో కూడా మీరు పెంచుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఇది హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెడుతూ ఉంటాము అండ్ ప్లాంట్ అనేది బాగా ఎక్కువ వెయిట్తోనే హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా సైడ్స్ నుంచి. సో ఏంటంటే మనము సాయిల్ అనేది లైట్ వెయిట్ ఉండేలా చూసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది అనమాట. హ్యాంగింగ్ బాస్కెట్ వెయిట్ అనేది కొంతవరకు తగ్గుతుంది. సో అందుకోసం మాత్రమే మీరు పాటింగ్ మిక్స్ మీరు లైట్ వెయిట్ ఉండేలాగా చూసుకుంటే బెటర్. అలా కాదు మీరు గార్డెన్ సాయిల్లో పెంచలేమనంటే డెఫినెట్గా గార్డెన్ సాయిల్లో కూడా ఈ ప్లాంట్ హెల్తీగానే పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్కి ఫెర్టిలైజేషన్ అండి. ఈ ప్లాంట్కి ఫెర్టిలైజేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీరు మంత్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అన్ని మొక్కలకి ఏదైతే యూజ్ చేస్తామో లైక్ సీవిడ్ సొల్యూషన్ అయి ఉండొచ్చు, మీరు ఎన్పీకే అయి ఉండొచ్చు, డిఏపి అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఏది యూజ్ చేస్తారో సేమ్ అదే ఫెర్టిలైజర్ అనేది ఈ ప్లాంట్ కూడా మీరు ఇవ్వండి. 1 మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది.
సో ఎలాగో ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, బట్ ఫెర్టిలైజేషన్ అవసరం ఏంటి అని అంటే ఈ ఫెర్టిలైజేషన్ వల్ల లీవ్స్ అనేవి సైజు పెద్దగా ఉంటుంది, అంటే కలర్స్ అనేవి చాలా బ్రైట్గా మంచిగా వస్తాయన్నమాట. సో ఫెర్టిలైజేషన్ ఇక్కడ మనం గ్రోత్ కోసం కాదు, దాని లీఫ్ సైజ్ కోసము కలర్స్ బ్రైట్గా ఉండడం కోసము యూజ్ చేస్తాము. ఎందుకంటే మనకి టర్టిల్ వైన్స్లో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పర్పుల్ కలర్ ఉంది, అండ్ పింక్ అండ్ గ్రీన్ వేరిగేటెడ్లో కూడా ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి నార్మల్ గ్రీన్ కలర్లో ఉంది. సో గ్రీన్ కలర్ దానికైనా కానీ బ్రైట్గా ఉండాలి, మంచి లష్ గ్రీన్ కలర్లో కనిపించాలి అని అంటే మనం ఫెర్టిలైజేషన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. అది కంపోస్ట్ అయినా కానీ ఏదైనా కానీ. అంటే ఇది సైజు మీకు కనిపించట్లేదు కదా, నేను లాంగ్ షాట్లో చూపిస్తాను. సో ఇక్కడ హ్యాంగ్ చేస్తానండి ఈ ప్లాంట్ని. ఇది ఆల్మోస్ట్ 2.5-3 ఫీట్ ఉంది. నేను కొన్నప్పుడైతే ఒక 1/2 ఫీట్ ఉండొచ్చు, అంటే జస్ట్ కుండీలో కొంచెమే ట్రైలింగ్ ఉండే. సో ఇది బాగా పెరిగిందండి ఈ టైంలో. ఈ ప్లాంట్ని ఇండోర్లో పెంచుకోలేమా అంటే డెఫినెట్గా పెంచుకోవచ్చండి. ఎక్కడైనా మనకి విండోస్ దగ్గర బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వస్తుంది అండ్ బ్రైట్ స్పాట్ ఉంది అని అంటే మీరు అక్కడ దీన్ని హ్యాపీగా హ్యాంగ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. మోస్ట్లీ నా ప్లాంట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అదే ప్లేస్లో హ్యాంగ్ అయి ఉంటుందండి. సో ఈరోజు నేను ప్లాంట్ వీడియో కోసం తీశాను, అండ్ దాని మధ్యలో నాకు ఒకటి పిట్ట గూడు పెట్టుకుంటూ కనిపించింది. అదిగో చూసారా, స్టార్టింగ్లో ఉందన్నమాట. అది జస్ట్ ఈరోజే స్టార్ట్ చేసినట్టుంది గూడు పెట్టడము. సో అందులో ఎగ్స్ పెడుతుందా, మరి నేను వాటరింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నాకు కొంచెం డౌట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు నేను డిస్టర్బ్ చేశాను కదా, సో మళ్ళీ అది కంటిన్యూ చేస్తుందో లేదో మరి చూడాలి. అది యాక్చువల్లీ నాకు తెలియక నేను పిట్ట వచ్చిపోతూ ఉంది, నేను అది పిక్స్ కూడా తీశాను, బట్ అది ఇక్కడ నేను గూడు చేస్తుంది అనేసి నేను అనుకోలేదు. సో తీసాక అర్థమైంది అది. సో అది గూడు చేస్తుందో లేదో చూడాలి మరి. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే ఈ విషయాలు ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ ఉంటానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్గా ఫాలో అవ్వండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి మనము గ్రౌండ్ కవరింగ్గా కూడా వాడుకోవచ్చండి. అంటే హ్యాంగింగ్ బాస్కెట్స్లోనే కాకుండా ఒక ప్లేస్ ఏదైనా ఉంది, మీరు మొక్కలు ఏదైనా పొడుగ్గా పెరిగి ఉన్నాయి, కింద అంత ప్లెయిన్గా ఉంది అని అంటే మీరు ఆ ప్లేస్లో ఈ మొక్కను పెడితే ఇది ఒక మాస్ లాగా మంచిగా నేచురల్ మాస్ లాగా ఇది స్ప్రెడ్ అయిపోయి చాలా అందంగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మనము చెప్పుకునేది ఏంటి అని అంటే ఇది కటింగ్స్ త్రూగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు కదా. సో ఇది కటింగ్స్ త్రూగా ప్రాపగేట్ చేసుకునేటప్పుడు మనం ఎంత చిన్న కటింగ్ తీసుకున్నా, ఈవెన్ 2 లీవ్స్ తీసుకున్నా కానీ అది మనకి కొత్త మొక్క వచ్చేస్తుందండి. సో ఇది కటింగ్ త్రూగా ప్రాపగేట్ చేసుకునేటప్పుడు మీరు గ్లోవ్స్ వేసుకొని చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది లిటిల్ బిట్ ఆఫ్ పాయిజనస్ ప్లాంట్, అంటే టాక్సిక్ ప్లాంట్. సో మనకి ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే అందరికీ రావాలని లేదు, బట్ ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చేతులకు కానీ, అది దాని శాప్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. నెక్స్ట్ ఈ ప్లాంట్కి పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు ఉంటాయండి. యాక్చువల్లీ నా ప్లాంట్కి అయితే పెస్ట్ అటాక్ ఎప్పుడూ అవ్వలేదు, బట్ దీని మీద అయితే జరిగే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ స్పైడర్ మైట్స్ కానీ మీలీ బగ్స్ కానీ. సో అలా అయినప్పుడు మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనము ఇది ఒక్కోసారి ఏంటి అని అంటే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఈ ప్లాంట్కి మనం పైనుంచి వాటరే కాకుండా అప్పుడప్పుడు మనం బకెట్లో వాటర్ పోసి దీన్ని డిప్ చేసి తీస్తూ ఉంటే దీనికి ఉండే ఏరియల్ రూట్స్ అనేవి మంచిగా ఉంటాయి. అండ్ దాని మీద ఒకవేళ ఏదైనా చిన్న చిన్న బగ్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి మనం అలా డిప్ చేసి తీసినప్పుడు ఏంటి అని అంటే అవి మొత్తం క్లియర్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. ఈ మొక్క వచ్చేసి నేను హైదరాబాద్లో లోకల్ నర్సరీలోనే కొన్నాను. ఇది యాక్చువల్లీ నేను కొన్నది లాస్ట్ ప్లాంట్ లెఫ్ట్, అండ్ నేను కొన్నప్పుడు కండిషన్ అయితే అంత బాగాలేకుండే, బట్ ఆ ప్లాంట్ ఎలా అయినా గ్రో అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో తెచ్చాను, అండ్ అది చాలా మంచిగా గ్రో అయిందనమాట. సో ఏంటంటే మీరు కూడా ప్లాంట్ తెచ్చుకునేటప్పుడు మీకు ఈ ప్లాంట్ దొరకడమే కష్టము మనకి, ఒకవేళ దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా కంపల్సరీ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ని చాలా రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న పాట్స్లో పెట్టుకోవచ్చు, అండ్ రివర్స్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా నేను చాలా డిఐవైస్ ఉన్నాయి ఈ ప్లాంట్ మీద. సో నేను కూడా ట్రై చేస్తాను ఒక డిఐవై చేయడానికి ఈ ప్లాంట్, ఎందుకంటే ఇప్పుడు ఎనఫ్ బాగా గ్రో అయింది. నేను కటింగ్స్ తీసుకున్నా కానీ పెద్దగా ఫీల్ అవ్వను. ఇదివరకంటే చిన్నగా ఉండే, సో కట్ చేయాలి అని అంటే నాకు కొంచెం బాధేసేది. సో అదండి ఈ ప్లాంట్ విశేషాలు, టర్టిల్ వైన్. మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.